నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్. చిన్నోడు పెద్దోడు మ్యాజిక్ మళ్ళీ చూపిస్తున్నారు థియేటర్లలో. అదేనండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ చేసే ముందు అనేక అనుమానాలు వచ్చాయన్నమాట. అసలు ఇప్పుడు ఇది ఎగ్జామ్ సీజన్, ఎవరు వస్తారు థియేటర్స్ కి అని అనుకున్నారు. సంక్రాంతి పండగకే పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు అప్పట్లో పెద్ద సినిమాలు ఏవి కూడా లేవు కాబట్టి ఇదే మంచి ఛాన్స్ అనుకున్నారేమో, మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేశారు. అయినప్పటికీ కూడా ఎంతో మంచి క్రేజ్ ఉందనే చెప్పుకోవాలి. అయితే సినీ అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూడటానికి వెళ్ళారు. రెస్పాన్స్ అయితే సూపర్ గా ఉంది. సినిమా టికెట్స్ బుకింగ్ ఓపెన్ అని పెట్టగానే బుకింగ్స్ క్లోజ్ అనే బోర్డు పెట్టాల్సి వచ్చింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఇవాళ థియేటర్ ఇప్పుడు నేను చేస్తున్న సమయానికి థియేటర్ లో సినిమా ఆల్రెడీ రిలీజ్ చేశారు అండ్ వాళ్ళ రెస్పాన్స్ కూడా వచ్చింది. చూద్దాం ఎలా ఉందో. ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ ఎవరు ఊహించలేరు. అన్ని 2013 కి ఇప్పటికీ డిఫరెన్స్ లేదు. లైక్ అంటే అప్పుడు ఎంత బాగా ఫీల్ అయ్యామో ఇప్పుడు అంతే మంచిగా అనిపించింది. మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ కానీ క్రౌడ్ కానీ. సో విన్నారు కదా, ఇది థియేటర్స్ దగ్గర ఉన్న గోల. అయితే ఈ సినిమా జనవరి 2013 11th రిలీజ్ అయింది. ఇప్పటికీ 12 ఏళ్ళు అవుతున్న అదే క్రేజ్. ఇప్పుడు మీరు ఎన్నో సార్లు చూసుంటారు, ఎన్నో ఛానల్స్ లో కూడా ఈ మూవీ వేయడం జరుగుతుంది. అప్పుడు కూడా రేటింగ్స్ హైగా చూపిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా టీవీకి అతుక్కుపోయి ఈ సినిమా చూస్తూ ఉంటారు. అయితే మల్టీ స్టారర్ మూవీస్ లో ఉండే డిసప్పాయింట్మెంట్ గురించి ఎంతో మంది అనుకుంటూ ఉన్నారు. పాత సినిమాలో చూసినట్టయితే ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఆ హీరోలని థియేటర్లలో స్క్రీన్ మీద చూడగానే ప్రేక్షకుల కేరింతలు, వాళ్ళ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా అసలు ఆ సినిమాని ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలలో మా హీరోని ఎక్కువగా చూపించారు, మీ హీరోని తక్కువగా చూపించారు, ఇలా ఫ్యాన్స్ మధ్యన గొడవలు కూడా చూస్తున్నాం రీసెంట్ గా RRR మూవీలో. కానీ ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత మల్టీ స్టారర్ గా వచ్చినప్పటికీ వెంకటేష్ ని, మహేష్ బాబుని బ్యాలెన్స్ చేస్తూ 1.5 hours స్క్రీన్ స్పేస్ వెంకటేష్ గారిది ఉన్న 1.5 hours సినిమా మహేష్ బాబు గారిది కూడా ఉంచి బ్యాలెన్స్ చేస్తూ సినిమాలో ఎక్కడ కూడా ఓవర్ గా ఎలివేషన్స్ లేకుండా స్టోరీకి తగ్గట్టుగా చిన్నోడిని పెద్దోడిని చూపిస్తూ వెళ్ళారు. అలాగే ఈ సినిమాలోని పాత్రలు కూడా ఎంతో ఆకట్టుకుంటాయి. మన రేలంగి మావయ్య ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ అయితే ఎంతో బాగుంది. అవి మనం ఎన్నో మీమ్స్ కూడా చూస్తూ వచ్చాం. అలాగే ఆ సినిమా తర్వాత ఎవరైనా ఏదైనా కొంచెం మంచి పని చేశారంటే గనక రేలంగి మావయ్య అని చెప్పేసి అలా మాట్లాడేవాళ్ళు కూడా. అండ్ ఇంకో పెక్యులర్ క్యారెక్టర్ అయిన రావు రమేష్ గారిది, ఎవరినన్నా చూపించండి వీడిని అన్న డైలాగ్ ఇప్పటికీ కూడా వాడుతూనే ఉంటున్నాం. అది మీ అందరికీ కూడా తెలుసు. అలాగే సినిమాతో పాటు సినిమాలోనే ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా మ్యూజిక్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంతెందుకు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే టైటిల్ సాంగ్ తెలుగు బ్యాక్ డ్రాప్ లో అసలు ఎంత అద్భుతంగా వచ్చిందో అందరికీ తెలిసిందే. అట్ ద సేమ్ టైం అంజలి వెంకటేష్ గారి వాన చినుకులు ఇట్టా తడిపితే అనే సాంగ్ ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి అంటే లూప్ లో ఈ సాంగ్ అవ్వాల్సిందే, ప్లే అవ్వాల్సిందే. అండ్ నెక్స్ట్ సమంత మహేష్ బాబు సాంగ్ కూడా ఎంతో, ఇంకా చెప్పాలి ఇంకా ఇంకా అనే సాంగ్ కూడా ఇప్పటికీ టీనేజర్స్ లో ఈ సాంగ్ నడుస్తూనే ఉంటుంది. ఫోన్లలో చాట్ లో కూడా ఇవే మాటలు డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట పాటలు. సో అంతలా జనాల్లో హత్తుకుపోయేలా ఉండే సన్నివేశాలు కానీ పాటలు కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఎగ్జాక్ట్ గా 2.5 hours మూవీయే చేశారు. మామూలుగా చూస్తూ ఉంటాం మల్టీ స్టారర్ అంటే లెంత్ కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళకి తగ్గ ఎలివేషన్స్ ఉండాలి, వాళ్ళకి తగ్గ స్క్రీన్ స్పేస్ ఉండాలి, 3 hours మినిమం ఉంటుంది. అండ్ రీసెంట్ గా వచ్చిన సినిమాలు కూడా అంతే లెంతీ మూవీస్ ఉన్నాయి. కానీ ఈ సినిమాని కరెక్ట్ గా ప్రేక్షకుడికి ఎక్కడ బోర్ కొట్టకుండా శ్రీకాంత్ అడ్డాల అచ్చ తెలుగు సినిమా బ్యాక్ డ్రాప్ లో తీసిన మూవీ ప్రతి ఒక్కరింట్లో ఉండే క్యారెక్టర్స్ ని, సంఘటనల్ని తీసుకొని సన్నివేశాలుగా మార్చి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం ఎంతో అద్భుతంగా అనిపించింది. వెనకాల జనాలు ప్రేక్షకుల్లో మన ఇంట్లోనే చుట్టాలు ఉన్నారా అన్నట్టుగా అంతమంది చుట్టాలని చూపించడం, పిల్లల కోలాహలం, ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా అనిపించాయి. సో ఈ సినిమాలో బామ్మ క్యారెక్టర్ నిజంగా ప్రతి ఒక్కరింట్లో కూడా ఇలాంటి బామ్మ ఉంటే బాగుండ్రా అని అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ మన బామ్మలు ఎలా అయితే ఉంటారో అమ్మమ్మలు నాన్నమ్మలు అలానే అనిపించారు. అండ్ అంజలి కూడా ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించారు అని చెప్పుకోవచ్చు. అండ్ ఎంతో అందంగా చూడ ముచ్చటగా ఉంది. తెలిసిపోతున్నాయి అంతే అనుకుంటూ బావ చుట్టూవే తిరుగుతూ ఉంటుంది అంజలి. అలాగే తల్లి క్యారెక్టర్ జయసుధా గారు చాలా అద్భుతంగా పోషించారు.
హస్బెండ్ మాటకి విలువనిస్తూ, అలాగే చిన్నోడిని పెద్దోడిని బ్యాలెన్స్ చేసుకుంటూ, పెద్దోడికేమో విపరీతమైన కోపం, ఎవరి మాట వినడు. చిన్నోడేమో విపరీతమైన కోపం అని చెప్పుకోలేము, ఎవరి మాట వినడు, ఎవరికి తగ్గి ఉండాలి అని అనుకోడు. అఫ్ కోర్స్ మీరు కూడా అంతే ఉండొచ్చు పెద్దోళ్ళు అయ్యి ఉంటే. అండ్ చిన్నవాడు మహేష్ బాబు అందరినీ కలిపేసుకుంటూ అందరిలోనూ కలిసిపోతూ తిరుగుతూ ఉంటారు చిన్నోడు. సో ఇలా ఇంతకి చెప్పాలండో ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కి కానీ వెంకటేష్ క్యారెక్టర్ కి కానీ పేరు పెట్టకుండా చిన్నోడు పెద్దోడితోనే లాగించేశారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇలాంటి సినిమాలు పాసిబుల్ అవుతుందా అనుకుంటే కొంచెం కష్టం అనే చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క హీరో కూడా రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే పాన్ ఇండియా సినిమా అని చెప్పి ఇదొక పెద్ద క్రౌన్ యాడ్ చేశారు. ఇంకా అలాగే ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి కూడా మంచి కథ రావాలి అని అనేసి అనుకుంటూ ఉన్నారు. అండ్ మల్టీ స్టారర్ గా తీయాలి అంటే అనేక అంశాలు ముడిపడిపోయి ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టుగా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఏ హీరోని కూడా తక్కువ చేయకుండా ఇద్దరికి సరైన ఎలివేషన్ ఇస్తూ చేయాలి. అప్పటికి మనం రీసెంట్ గా చూస్తూనే ఉన్నాం, కొన్ని సినిమాలు వచ్చాయి. వెంకటేష్ గారు ముఖ్యంగా ఇలా డ్యూయల్ స్టార్ తో మల్టీ స్టారర్ తో చేసింది. వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన గోపాల గోపాల సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. అలాగే రీసెంట్ గా వరుణ్ తేజ్ తో కూడా ఒక మూవీ చేశారు. అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా చాలా అద్భుతంగా ఉంది. అఫ్ కోర్స్ అది మల్టీ స్టారర్ కాకపోయినప్పటికీ ఇప్పుడు ఇదే వెంకటేష్ గారి ఫ్యాన్స్ కూడా మళ్ళీ ఒకసారి వెంకటేష్ గారిని స్క్రీన్ మీద చూసుకోవడానికి వెళ్ళారా అనిపించేలాగా ఉంది ప్రేక్షకుల హడావిడి థియేటర్స్ దగ్గర. సో మీరు కూడా ఈ సినిమాని ఎలా ఎంజాయ్ చేశారో, ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తున్నారో లేదో కామెంట్ చేయండి. అండ్ ఈ ప్రతి ఒక్క రీ రిలీజ్ వెనకాల కూడా ఒక కాజ్ ఉంటుంది. అంటే ఎవరికైనా హెల్ప్ చేయడానికో, డొనేట్ చేయడానికో, లేకపోతే క్యాన్సర్స్ ఇలాంటి బాధితులకు ఏదో ఒక కాజ్ తో అయితే చేసి ఆ డబ్బుల్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే మరి ఈ సినిమాకి ఎందుకు రీ రిలీజ్ చేశారు అనే దాని గురించి మనకి రీజన్ తెలియనప్పటికీ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే అప్పట్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు కూడా అంతే ఉంటుందా, థియేటర్స్ లో రిలీజ్ చేస్తే అంత రెస్పాన్స్ ఉంటుందా అని అనుకున్నాము. కానీ బుకింగ్స్ క్లోజ్ తో మాకే ఆశ్చర్యాన్ని కలిగించేలాగా ప్రేక్షకులు ఎంతో అభిమానిస్తున్నారు అని అన్నారు. అలాగే ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మళ్ళీ మీరు మల్టీ స్టారర్ తీస్తారా అంటే మంచి కథనం ఉంటే డెఫినెట్ గా చేయడానికి మేము రెడీ అని చెప్పి కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పారు దిల్ రాజు గారు. సో లెట్ us వెయిట్ అండ్ సీ ఇంకా ఏమన్నా ఇలా మల్టీ స్టారర్ మూవీస్ వస్తే ఎంకరేజ్ చేయడానికి మనం అందరం ఉన్నాం కదా. థ్యాంక్ యూ సో మచ్.